చెప్పే చూసి ముందట్టున్నావుగా. ఏ ఎగ్, పప్పు, అన్నం, ఇది పెరుగు, మజ్జిగను. అబ్బా షట్, ఈ రోజు కూడా పప్పు పెడుతున్నారా? అబ్బా ఎగ్ నీరు ఎగ్ పెడుతున్నారు ఏంది? ఆ కర్రీలో ఎగ్గు ఉడకబెట్టిన ఎగ్ పెడతారు. స్మెల్ స్మెల్ అవుతుంది. ఏ చూడనీకైతే బాగానే ఉన్నాయే, నేనే తీసుకుంటున్నా అన్ని, మీరు కూడా వేసుకుంటారని. అబ్బా కరెక్ట్ నేను వేసుకున్న టైంకి అంటది పెట్టినట్టు ఎగ్ వేసుకోమంట కంపల్సరీ. ఇట్లనే ఓ పిల్ల ఎగ్ వేసుకుంటలేదండి, అట్లనే అవుతున్నావు ఇట్లా ఎగ్ ఎత్తా. నాకు వద్దా అంటే నేను తినా అంటే ఎగ్గు బలము, తినాలా, ఆరోగ్యానికి మంచిది. అని అర్థంగా కూడా ఎగ్ వేసింది నాకు. ఆంటీ ప్లీజ్ గా ఉప్పు కారం నూనె పోయవా, నేను పప్పు తినా ఆంటీ ప్లీజ్. నూనె ఉప్పు కారం పోతే మేడం మమ్మల్ని తిడుతుంది. ప్లీజ్ ఆంటీ గట్లా ఎందుకు చెప్తారా ఆంటీ, నేను పప్పు అసలు తినా ఆంటీ. అగో మేడం మిగిలిమంటావా ఏంది? ఓ మేడం ఇట్రండి, ఈ పిల్ల ఏదో కావాలంటుంది. ఆంటీ ఉప్పు కారం నూనె పోయమంటే పోయ్యని లేదు ఇచ్చి. మీ దోస్తులందరూ అద్దినా ఇద్దినా అంటున్నారు, నువ్వన్నా తింటావా తినవా? మేడంకి చెప్పమంటారా మీ దోస్తులందరి పేరు? అట్లా ఏం లేదంటే నేను అంతా ఇంత నీళ్ళు ఎక్కువ ఉండాలా, ఏదైనా అడ్జస్ట్ అయ్యి నా హాస్టల్లో. నీ అబ్బాయి ఏం పప్పే, పప్పుల మనవాడికి ఇట్లుంది. వాటర్లో పప్పు పోసిలో, పప్పులో వాటర్ పోసిలో, ఏం అర్థమైతలేదు. చూడులే ఒకసారి అంత ఇంత పడతా ఎట్లా తింటారా మీరు? ఎట్లా తినబుద్ధి అవుతుంది మీకు? ఆ పప్పు ఏమో నీ ఎగ్ అంత అంత ఎంత స్మెల్ వస్తుంది వచ్చి. నిజంగా నేనే పప్పులా నీళ్ళు పోయలేరు, నీళ్ళలోనే పప్పు పోసినట్లున్నారు. ఏది పెరుగా మజ్జిగనే? అంతకే అర్థమవుతలేదా? ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి బిందె నీళ్ళు పోసినట్టుంది. ఈ పెరుగు నీళ్ళు పోతున్నారో, నీళ్ళ పెరుగు పోతున్నారో, దేంట్లో పోతున్నారో అర్థమవుతలేదు. ఇంత పసా తింటే మనం బతుకుతామాయే. ఏం తినలే, మళ్ళీ గాలి లేచిపోయేటట్లున్నారు మీరు బక్కగా. ఈ పప్పు తినే కన్నా వాటర్ తాగన్నా సప్పుడు దాకా వండుకోవచ్చు. నేను మాత్రం తినను. మీరు ఏమైనా తింటే తినండి, లేదంటే నేను ఇంత పోతున్నా. నేను కూడా పోతున్నా. అంతా ఈ వాటర్లో పెరిగేసిలో, పెరుగులో వాటర్ వేసిలో అర్థమవుతుంది. ఇంత పసా ఒకటి తింటాడు, నేను తినచ్చి మళ్ళీ ఎగ్గు కూడా తినను. అగా ఇలా లేచిపోయాడు పడ్డా సరే, కానీ ఈ అన్న మాత్రం నేను తినను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.